ఈరోజు అపవాది ఈ రెండు నీ దగ్గర దోచుకుంటాడు. ఒకటి నీ తరము, నీ వంశము. రెండోది నీ ధనము. ఈరోజు ఇక్కడ ఎంతోమంది ధనము లేని పరిస్థితుల్లో ఎందుకు దేవుడు ఒక కాదు, అపవాది దోచుకుని చిల్లు పడిన సంచ ఎంత వేసినా వేస్టే. చిల్లు పడిన బకెట్లో ఎంత నీళ్ళేసినా వేస్టే. నిండిందిరా అనుకుంటున్నావు, పోతనే ఉంది. వచ్చిందిరా అనుకుంటున్నావు, పోతనే ఉంది. ఈరోజు చాలా మంది చూడండి, జీతం వచ్చింది, ఎక్కడ పోయింది జీతం? పోయింది. డబ్బులు లేవు. మొదటి తారీఖు వచ్చింది, 3వ తారీఖు కల్లా డబ్బులు లేవు. ఇక 30 రోజులు ఎవరినో అడుక్కోవాలి, 25 రోజులు ఎవరినో అడుక్కోవాలి. డబ్బులు లేవు. కొంతమంది కుటుంబాలు ఇదే పాట, డబ్బులు లేవు. ఎందుకుండవు? దొంగ దోచుకుంటా అంటే ఎక్కడ ఉంటాయి? ఈరోజు మీరు గమనించాలి, ఈ కల్దీల ఆత్మ దోచుకుంటూనే ఉంటుంది. ఎందుకు దోచుకుంటుందంటే, దేవుని కొరకు బ్రతకాల్సిన మనుషులు దేవుని కొరకు బ్రతకట్లే, దేవునికి ఇవ్వాల్సిన ధనము దేవునికి ఇవ్వట్లే. ఇది